మిస్ యూ. గట్టిగా దెబ్బ తగిలిందిరా బాబు. నా కళ్ళ రక్తం కూడా వస్తుంది. సరే కానీ ముందు నా డార్లింగ్ ఎక్కడ? అది నా ఫోన్ ఎక్కడ? వేర్ ఇస్ మై డార్లింగ్? ఇక్కడ నా బంగారు ఫోన్. ఓ షిట్, స్క్రీన్ కార్డ్ పగిలిపోయింది, బ్యాటరీ బయటకు వచ్చేసింది, నా సిమ్ కార్డ్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? కాల్ చేస్తే వచ్చింది. హలో 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 108. హలో హలో వినబడుతుందా? హలో 108. హలో, ఎస్, ఎవరండి? సార్, పొట్ట పగిలిపోయింది, అన్ని బయటకు వచ్చేసాయి, ఆకారం మారిపోయింది, త్వరగా రండి సార్. పేషెంట్ ఎక్కడ? ఇదిగో బాబు నా ఫోన్, ఇదే పేషెంట్. సార్, మీ తలకు రక్తం వస్తుంది. నా తల గురించి కాదయ్యా, ముందు నా ఫోన్ తీసుకెళ్ళండి. సరే సార్, ఎక్కించండి. సెల్ ఫోన్ అంబులెన్స్లోకి ఎక్కించండి. డాక్టర్ డాక్టర్ ఏమైందయ్యా? ఎందుకలా అరుస్తున్నావు? డాక్టర్, నా డార్లింగ్ మొబైల్ ఫోన్ ఎలాగైనా మీరే రక్షించారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మీరే బాగు చేయాలి. అది నా లైఫ్ అండి, నా ఫోనే నా లైఫ్. నీ తలకు రక్తం వస్తుంది, నీకు ఇప్పుడు ట్రీట్మెంట్ అవసరం. పర్వాలేదండి, ఇది చిన్న గత మాత్రం, నా ఫోన్ బాగు చేయండి. డాక్టర్ గారు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఎంతమంది స్పెషలిస్ట్ వచ్చినా పర్వాలేదు, నన్ను ఏమి చేయమన్నా చేస్తాను, కానీ సెల్ ఫోన్ మాత్రం బతకాలి. నా ఫోన్ లేకుండా నేను ఉండలేను డాక్టర్, నేను ఉండలేను. ఓకే కూల్, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. బాబు, పక్కన కూర్చోండి చైర్లో. నర్స్ గారు, నా ఫోన్ పరిస్థితి ఏంటండి? నా ఫోన్ ఎలాగుందండి? మీ ఫోన్ గురించి కాదు కానీ మీ తలకు గాయమైనట్టుంది. అయ్యో, రక్తం వస్తుంది. మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పాలి? నా ఫోనే నా ప్రాణం, ముందు దాని పరిస్థితి చెప్పండి. మీ ఫోన్ చాలా ప్రమాదకర స్థితిలో ఉంది. ఇప్పుడే ఆపరేషన్ థియేటర్ తీసుకొచ్చాం. ఫోన్ బ్యాటరీ పొంగిపోయింది, మెమరీ కార్డ్ పగిలిపోయింది, కెమెరా లెన్స్ బాగా దెబ్బతిన్నాయి, స్క్రీన్ గార్డ్ విరిగిపోయింది, ఛార్జింగ్ 5% మాత్రమే ఉంది. అది ఏ పరిస్థితిలో అయినా షట్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్రతికే ఛాన్స్ 10% మాత్రమే ఉంది. ఆగా, నాకు టైం అవుతుంది, నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలి. అయ్యో దేవుడా, నా ఫోన్ బతికించయ్యా. ఇప్పుడే ఐసీయూలోకి తీసుకెళ్ళాం. మీ ఫోన్ పరిస్థితి అస్సలు బాగలేదు. ఇప్పుడే ఎవరిని ఐసీయూకి రానివ్వం. మళ్ళీ వచ్చి కబురు పెడతాను, కూర్చోండి. అయ్యో భగవంతుడా, ఏమైంది డాక్టర్? రోహన్, ఈ సమయంలోనే గుండెను రాయి చేసుకోవాలి. మా ప్రయత్నం మేము చేశాం, మా చేతులు అయితే ఏమీ లేదు. మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే కబురు పెట్టించండి, ఆఖరి చూపు కోసం. ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అయ్యా, ఒక్క ఫోన్ చేసుకుంటానయ్యా. హలో హలో, అత్త అత్త, ఏం జరగకూడదనే జరిగిపోయింది అత్త. అల్లుడు, ఏమైంది అల్లుడు? ఏం జరిగింది? ఎందుకంటే కంగారుగా ఉన్నావు? నా ఫోన్ నా నుండి దూరంగా వెళ్ళిపోతుంది అత్త. ఆఖరికి నువ్వు మావయ్య త్వరగా రండి అత్త. అయిపోయిందత్త, అంతా అయిపోయిందత్త. నా ఫోన్ అందరూ దూరంగా వెళ్ళిపోతుందత్త. అయ్యో 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 దేవుడా, ఎంత అన్యాయం జరిగిపోయింది. ఈ పనికి మాలోడు
ప్రేమగా నా కూతురు చూసుకున్నా బాగుండు. మామయ్య నీకు అసలు ఏం తెలుసు నా ఫోన్ గురించి? నువ్వు ఉండవయ్యా, నీకేం తెలుసు అసలు ఫోన్ గురించి? నీ కూతురికి చీర కావాలంటే అమెజాన్, నీకు చెప్పులు కావాలంటే ఫ్లిప్కార్ట్, నగలు కావాలంటే స్నాప్డీల్, షికార్కి వెళ్ళాలంటే ఊబర్, ఆఖరికి మీ మనవడికి బిర్యానీ కావాలంటే జొమాటో. ఇప్పుడు చెప్పవయ్యా, ఇప్పుడు చెప్పు. ఎలా బతుకమని, ఫోన్ లేని జీవితాన్ని ఎలా ఊహించుకోమంటావు? చెప్పవయ్యా, చెప్పు. దేవుడా, ఈ సెల్ ఫోన్ చచ్చిపోతే ఇద్దరు కలిపి నన్ను చంపించినట్టున్నారు. అలాగైనా ఈ సెల్ ఫోన్ బతికించు దేవుడా. భగవంతుడా, సెల్ ఫోన్ బతికించు స్వామి. రోహన్, యు ఆర్ సో లక్కీ. వైద్య చరిత్రలో ఎప్పుడు కని విని ఎరిగిన అద్భుతం, మహా అద్భుతం. నీ ఫోన్ బ్రతికింది. ఇదిగో నీ ఫోన్. యాహూ! నా ఫోన్ అలాగ వచ్చింది, నా ప్రాణం నటించి వచ్చింది. ఐ గాట్ ఇట్. థాంక్ గాడ్. నా ఫోన్ నాకు ఇచ్చావు. చచ్చిపోతున్నాను. అల్లుడు, యో భగవంతుడా, ఏమండి? అల్లుడు చచ్చిపోయాడండి. ఇప్పుడు మన సంసారం ఏమైపోతుందండి? ఇదిగో నీ ఫోన్ ఉంది కదా, నీ కూతుర్ని ఈ ఫోన్తోనే సంసారం చేసుకోమను.